శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 21 మంగళవారం ధనుసు రాశి వారికి సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో నక్షత్రాలు ఉంటాయండి. మీ యొక్క గ్రహ బలాల ప్రకారం రేపటి రోజున గురుగ్రహ అనుగ్రహం వల్ల ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం మరియు జ్ఞానం మంచి నిర్ణయ శక్తిని ఇస్తుంది. మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా పనులు పూర్తి చేస్తే శక్తి పెరుగుతుంది. కోపాన్ని మాత్రం నియంత్రించుకొని ఆలోచించి మాట్లాడడం చాలా మంచిదండి. రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే మంగళవారం కావడంతో హనుమంతుని ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎరుపూలతో హనుమంతుడికి పూజ చేయడం చాలా మంచిది. అవసరమైన వారికి ఆహారం దానం చేయడం అయితే శుభ ఫలితాలను ఇస్తుంది. రేపటి రోజున ఆంజనేయ స్వామిని ఆరాధన అనుకూలంగా ఉంటుంది. ఉదయాన్నే స్నానం చేసి హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణం చేయడం అయితే చాలా మంచిదండి. రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 3 మరియు అదృష్ట రంగు ఎరుపు లేదా పసుపు. మరియు రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి వారికి ఉద్యోగం, ధనం, కుటుంబం, గౌరవం విషయాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం అయితే ఉండండి. గురుగ్రహ అనుగ్రహంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీ యొక్క పరిస్థితి అనేది చాలా ఆశ్చర్యపరిచే విధంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీ యొక్క ఎవరు ఎలాగో మీకు వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వారు వ్యక్తులు ఎవరనేది రేపటి రోజు మీకు ఒక స్పష్టత అయితే తెలుస్తుందన్నమాట. ఆ వ్యక్తుల పట్ల అయితే మధ్యాహ్నం తర్వాత మీరు అనేక విషయాలపై కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల నుండి మీ ముందుకు వచ్చి వారు మీకు ఏదైనా కానీ తిరిగి మరలా అంటే మీ ముందు ఇంతకు ముందు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం కానీ లేదంటే ఇంకేదైనా కానీ గతంలో మీకు తెలియకుండా చేసేటువంటి పనులన్నీ కూడా మేము మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఇలా చేశాము, అలాగే మీ యొక్క ప్రతి మాటలు కూడా మేము అన్ని విషయాలను కూడా వేరే వారికి నెగిటివ్గా స్ప్రెడ్ చేసాము అనేటువంటి విషయాల గురించి మీ ముందుకు వ్యక్తపరిచి వారికై వారే క్షమాపణలు కూడా అడిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందండి. అయితే ఇది నిజమేనా అని చెప్పి మీరు కూడా చాలా వరకు ఆశ్చర్యపోక తప్పదండి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున జరగబోయేటువంటి ఆ యొక్క సంఘటన, వాటి యొక్క పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఏమిటంటే శత్రువే వచ్చి మీ ముందు తలదించుకున్న వారై చేసేటువంటి తప్పులన్నీ కూడా రేపటి రోజున మీ ముందుకు వ్యక్తపరుస్తారు. అలాగే క్షమాపణలు కూడా వేడుకుంటారు. అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఏ దేవతలారా చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందో, ఎటువంటి శుభప్రదంగా ఉంటే అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందామండి. మీరు అతి త్వరగా ఎవరిని కూడా నమ్మరు. ఎవరి మీద వ్యతిరేకం అనేది గుర్తుపెట్టుకొని మరి వారితో వడ్డీతో సహా ఇచ్చేస్తూ ఉంటారు. అంటే బయటకు మరీ పెద్దగా ఎక్కువగా ఎవరితో కూడా స్పందించరు. లోపల మాత్రం మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా విశ్లేషిస్తూనే ఉంటున్నాయన్నమాట. అంటే ఇటీవల కొంతమంది మీకు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్లో కొంచెం ఏదైనా అడ్డంకులు వచ్చి సృష్టించి అడ్డంకులు లాంటివి ఏవైనా సృష్టించి ఉంటారు. అలాగే మీరు ఎదురున్న దాన్ని చూసి అసూయపడి ఉండవచ్చు. అంతేకాకుండా మీరు అన్ని విషయాలు ఏంటంటే చాలా వరకు కూడా నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటారు. ఇటీవల ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి చేసిన పనులకు మీరు చాలా వరకు కూడా గమనించారండి. కానీ మీరు ఎట్లాంటి అడగలేకపోతున్నారు. ఎవరు ఏంటనేది గమనిస్తూ ఉన్నారు. అంతేనండి. రేపటి రోజు మాత్రం మీరు ఖచ్చితంగా గమనించి ఆ వ్యక్తిని ఎవరని మీరు మాత్రం గట్టిగా అయితే నిలదీస్తారనే కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా ఎలాంటి ఎలాంటి మోసం జరిగిందనేది కూడా ప్రధానమైనటువంటి ఒక పెద్ద సమస్యగా మారిందనే చెప్పుకోవాలి. ఈ ముఖ్యమైన వ్యక్తితో లేదా ఎవరైనా కానీ ఒక వ్యక్తి మీ ద్వారా చాలా రకాలుగా సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఎందుకంటే మీరు మాట్లాడేటువంటి దురుసు మాటలు కావచ్చు, లేదంటే మీరు ఏదైనా వ్యతిరేకంగా వారితో మాట్లాడి ఉండవచ్చు, లేదంటే ముక్కుసూటిగా వారితో కఠినంగా మాట్లాడొచ్చండి. మీరు బాగా దగ్గరైనటువంటి ఒక వ్యక్తిని మాత్రం మీరు దూరం చేసుకున్నారు. కాబట్టి నమ్మినటువంటి వ్యక్తులను మాత్రం మీరు వదులుకున్నారు. అలాగే మిమ్మల్ని మీ గురించి చెడుగా ప్రచారించున్నటువంటి వ్యక్తులతో మాత్రం మీరు సహనం ఎప్పటికి కూడా చేస్తూ ఉంటారు. మనసుతో కొంచెం కటువుగా మాట్లాడినా మాత్రం మనసుకే శత్రువులు కాదండి. వారు మన మంచి కోసమే ఏదైనా కానీ ఒక సలహాలు కానీ లేదంటే మన గురించి ఏదైనా ఒక మంచి అభిప్రాయం చెప్పినప్పుడు అందులో మనకి తెలిసినంత వరకు మనం తెలుసుకోవాలి. అంతేకాని ఆటోమేటిక్గా వారు మన గురించి చెడుగా ఆలోచిస్తారేమో, మన గురించి ఏదైనా అంటే మనం ఏదైనా ఒక రూపాయి సంపాదిస్తున్నామని చెప్పి ఈర్ష్యతో ద్వేషంతో మన గురించి తెలియపడి వాటి విధంగా అంటున్నారేమో అని చెప్పేసి వెంటనే వారి గురించి నెగిటివ్గా ఆలోచించడం అనేది చాలా తప్పండి. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం స్పష్టత కూడా వస్తుంది. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది రేపటి రోజు మీరు ముఖ్యంగా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఇది మీకు పూర్తిగా గత కొంతకాలంగా ఈ సమస్యతో కొంచెం ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారు. కానీ రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రం పరిస్థితి అనేది కూడా మరలా సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎప్పుడైతే క్రిత క్రితంలో మీరు కొంతమందితో కొన్ని గొడవలై కొంతమంది వ్యక్తులతో పెట్టుకొని ఉండవచ్చు. అప్పటి నుండి వారు మాత్రమే కాకుండా వారి పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా కొందరు మీ గురించి తక్కువగా అంచనా వేయడం అనేది కూడా అలాగే మీతో ఎప్పుడు ఏదోలా కొంచెం ఒక రకమైనటువంటి గొడవలు పెట్టుకున్నటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారనే చెప్పుకోవాలండి. మరి అలాంటి సందర్భంలో రేపటి రోజున మధ్యాహ్నం అనేది మీ యొక్క అంటే తర్వాత 1:30 తర్వాత ఒక వ్యక్తి మీ దగ్గరికి తప్పకుండా వస్తారండి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆ వ్యక్తి నుండి ఏంటంటే పూర్తిగా కూడాను మీకు ఎలాంటి సిచ్యుయేషన్ని ఎలాంటి అపార్థం ద్వారా దూరమైనటువంటి ఒక వ్యక్తి అయితే క్లియర్గా చెప్పొచ్చు. అయితే వారు చెప్పినటువంటి తప్పులన్నీ కూడా క్షమించమని చెప్పి ప్రాధాయపడతారు. మీరు కూడా కొంచెం ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి సారీ లేదా సాఫ్ట్గా కొంచెం ఫ్లోగా మాట్లాడుతూ మీలో అన్ని విషయాలు కూడా కలిపి పంచుకుంటారు. మీ యొక్క విజయాన్ని కూడా వారు అంగీకరిస్తారు. అంటే గతంలో మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడిన వారే ఎప్పుడు మీ విజయాన్ని చూసి అంగీకరిస్తున్నారు. ఇన్ని రోజుల నుండి వారు అనుకోకుండా వ్యక్తుల యొక్క మాటలు పూర్తిగా నమ్మి వారు చెప్పేది లేదు అని చెప్పేసి మీరు భావించవచ్చు. కానీ మీ గురించి ప్రత్యేకంగా ఒకరు మాత్రం నిజం చెప్పేసిన వారు మీ జీవితంలో ఉన్నారని మాత్రం మీరు అస్సలు ఒక క్లారిటీకి అయితే రాలేకపోతున్నారు. కానీ రేపు ఎవరు ఏంటనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మీ ఆలోచన విధానం అనేది కొంచెం మారుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ గురించి ఎవరు చెడుగా మాట్లాడుతున్నారు, ఎవరు మీ గురించి ఆప్యాయంగా అనురాగం పంచుతున్నారు అనే వ్యక్తుల పట్ల మీకైతే ఒక స్పష్టతకు వస్తారని, అలాగే గతంలో మీరు ఎందుకు ఈ విధంగా ఉండాల్సి వచ్చింది అనేది దాని గురించి కూడా చాలా వివరణ అనేది కూడా చెప్తూ చాలా విధానంగా ప్రతి ఒక్క పరిస్థితిని కూడా తగిన విధంగా వివరించి మీకు చాలా క్లారిటీగా చెప్పాలనుకున్నటువంటి ప్రయత్నాన్ని అయితే బలంగా అయితే ముమ్మరం చేశారు. ముఖ్యంగా మీరు ఊహించిన విధంగా మీ యొక్క శత్రువు అనేవాళ్ళు సడన్గా వారికై వారే తగ్గి మీకు దగ్గరికి వచ్చి మాట్లాడడం క్షమించమని అడుగుదాన్ని మీరు ఒక్కసారిగా నమ్మలేక ఆశ్చర్యపోతారు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి చాలా వరకు కూడా ఆశ్చర్యంలో ఉండిపోతారు. మరి దానికి తగినటువంటి కారణం ఏంటంటే దాని గురించి కనుక మీరు ఆలోచిస్తే కూడా కాసేపు ఉంటారండి. ఇక్కడ ముఖ్యంగా ఈ మార్పు అసలు ఎందుకని జరుగుతుందంటే మీ యొక్క స్థిరమైనటువంటి ప్రవర్తన వల్ల. అంటే ఎప్పుడూ కూడా మీరు ఒకేలా ఉండడం, ముఖ్యంగా చెప్పాలంటే మీ నుండి మరి పెద్ద స్థాయిలో అంటే ఏ విషయం కూడా రియాక్షన్ అనేది లేకుండా ఎవరి కర్మ వాళ్ళది అని చెప్పేసి మీరు భావిస్తూ ఉంటారు. మీ యొక్క మనస్తత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా కలిసి వారిని ఒకసారి ఆశ్చర్యంలోకి నెట్టేస్తూ అనే చెప్పుకోవాలి. అలాగే కొంతమంది వ్యక్తులు మీ గురించి చెప్పినటువంటి విషయాలు కూడా మరింత అత్యంత ముఖ్యమైన కారణం అవుతుంది. అంతేకాకుండా మరి ఇటీవల మీ పెద్ద స్థాయిలో కాస్త విజయాన్ని సాధించడం అనేది కూడా చూసి కొంతమంది వ్యక్తులు మీకు వచ్చినటువంటి గౌరవాన్ని కూడా చూసి ఈర్ష్యతో లగిరిపోతున్నారని చెప్పుకోవాలండి. మరీ ముఖ్యంగా గ్రహస్థితి మార్పు వల్ల మీ యొక్క భావోద్వేగంలో కొంచెం కూల్నెస్ అనేది రావడం కనిపిస్తుంది.
కొన్నిసార్లు ఏంటంటే మీ నిశ్శబ్దం కూడా మీకు అన్ని విధాలా కూడా గెలుపు అనేది కూడా తీసుకొస్తుంది అనే చెప్పుకోవాలి. భగవంతుడు మీ యొక్క సూచన కూడా అందిస్తాడు. అయితే ముఖ్యంగా ఈ విధంగా జరగడానికి కలిగినటువంటి కారణం గ్రహస్థితి కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్రనే చెప్పుకోవాలి. మరి రేపటి రోజున ఈ సమయంలో శని స్థిరతత్వాన్ని మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే బుధుడు సంభాషణకు మరింత ఎక్కువగా పెరుగుతుంది. మరి చంద్రుడు వచ్చేసి భావోద్వేగాలను మనసును సాఫ్ట్గా చేయబోతున్నాడు. అందుకే విభేదాలు అనేవి రేపటి నుండి మీకు పూర్తిగా తగ్గి మీ యొక్క శత్రువుల యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోయేటువంటి మీ గురించి తిరిగి మనస్ఫూర్తిగా మీ విద్య కూడా ఆకర్షించి విధంగా ఉంటుందండి. రేపటి రోజున మీకు దగ్గరగా వ్యక్తపరచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక రేపటి రోజున గ్రహస్థితి యొక్క ముఖ్యమైన లక్ష్యము ఈ విధంగా ఉండడం వల్ల ప్రధానంగా శని కూడా మీకు అనుకూలంగా ఉండడము, బుధుడు మీకు మంచి అనుకూలమైనటువంటి సంభాషణ తీసుకురావడము, రేపటి రోజున మీకు ఒక మంచి ప్లస్ పాయింట్గా ఉండడం, అనుకున్నటువంటి విషయాల్లో పనుల్లో మరి మంచి విజయం కలిగేలా చేస్తుందనే చెప్పుకోవాలండి. అంతేకాకుండా రేపటి రోజున చెప్పాలంటే మీకు తూర్పు దిక్కు ప్రయాణం చాలా మంచిదండి. మీకు అన్ని విధాలుగా కూడా తూర్పు దిక్కు ప్రయాణం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా రేపటి రోజున మీరు విధేయత గల మనసు, ధైర్యం నిండిన మీకు సంతోషం కలిగి ఉంటుంది. ఇక చూశారు కదండి, మీ దగ్గర ఉన్న అప్పు తీసుకున్న వారి నుండి కూడా మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ పడుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపారం మరియు రాజకీయ నాయకులు అందరికి కూడా అనుకూలమైన రోజు అనే చెప్పుకోవాలండి. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.